మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి మీరు చూసినట్లయితే, మరునాడు అనగా సిద్ధపరచు దినం మరుసటి దినం ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునద్దు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలందరితో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపట వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. సమాధిని ఏం చేశారండి? ఎలా భద్రం చేశారండి? రాతికి ముద్ర వేసి సీలేసి. ఇప్పుడు అధికారులు కొన్ని సందర్భాలలో బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఇంటి పైన. ఆ లోన్ కట్టలేదనుకోండి, బ్యాంక్ అధికారులు ఒక తాళం తీసుకుని వచ్చి దానికి లాక్ చేసి లాక్కి సీలేస్తారు, అది ఎవరు తీయకుండా ఉండడానికి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేసి ఏ స్థలములో అయితే భద్రం చేశారో ఆ స్థలానికి, ఆ సమాధికి ఏం చేశారండి? సీలేశారు. ఎవరి సీలది? యూదుల యొక్క సీలు కాదు, రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం వారు సీలేశారు. ఎందుకంటే యూదులు ఆ ప్రాంతంలో రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వారు ఏం చెప్తున్నారంటే, ఆ వంచకుడు అంటే మోసగాడు. ఆ మోసగాడు బ్రతికి ఉన్నప్పుడు 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు గనుక, ఒకవేళ దాన్ని భద్రం చేయకపోతే ఆయన శిష్యులు వచ్చి అతని యొక్క శవమును ఎత్తుకుని పోయి ప్రజలందరికీ ఆయన తిరిగి లేచాడని చాటి చెప్తారు. కాబట్టి దాన్ని భద్రము చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళారండి? పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు ఏదైనా ఒక పని చేయమని కింద స్థాయి అధికారులకి జారీ చేశారనుకోండి ఉత్తర్వులు, ఈ పని చెయ్యండి అని చెప్పారనుకోండి, ఆ పని జరగకుండా ఉంటుందా? ఆ పనిలో పొరపాటు జరగడం అనేది ఉంటుందా? ఉండనే ఉండదు. వాళ్ళు భద్రము చేశారు, సీలేశారు. సుమారు అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇమేజెస్ చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమైన ఫొటోస్ చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే, సమాధి అంతా ఉండి ఒక్క చోట గుండ్రంగా డై ఆకారంలో ఉండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరికీ తిరగలు తెలుసు. ఏమైనా మనం బియ్యం కానీ కందిపప్పు కానీ మినపప్పు కానీ ఆ తిరగల మీద ఏం చేస్తాం? దాన్ని దంచుతూ ఉంటాం, ఆడిస్తూ ఉంటాం. ఆ 2 డైలు కరెక్ట్గా ఉంటాయి, ఫిట్గా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఫిట్ అయి ఉంటుంది. అలాగే ఆ హోల్లో దాదాపు 3 అడుగులు వెడల్పు ఉంటుంది ఆ డై. రోమా ప్రభుత్వం వారు యేసుక్రీస్తు వారి యొక్క సమాధిలోనికి క్లోజ్ చేయడానికి ఒక డై వాడారు. ఆ డై 3 అడుగులు వెడల్పు ఉంటుంది. 3 అడుగులు వెడల్పు ఉంటుంది. ఆ చుట్టూ చాలా బరువు ఉంటుంది. ఎందుకంటే అది ఎంత బరువు ఉంటుంది అంటే, మార్కు సువార్తలో మీరు చూసినట్లయితే 16వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదవండి. సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి, సమాధి ద్వారము, ఒక ద్వారం ఉంది సమాధికి లోనికి వెళ్ళడానికి. ఆ సమాధిలోనికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర ఏముందంటండి? ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితోనొకరు చెప్పుకొని చుండేది. ఎవరు? స్త్రీలు చెప్పుకుంటున్నారు ఒకరితో ఒకరు. ఆ రాయి ఎవరు తీస్తారు అంటే, ఆ రాయి స్త్రీలు తీయలేరు. వాళ్ళ 3 ఉన్నారు స్త్రీలు. వారు 3 కలిసి సాయం పెట్టి తీసేచ్చేదాన్ని.
కానీ వాళ్ళు తీయలేరు, అది బరువు కలిగింది. సో ఎవరు తీస్తారని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారంట. అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా ఏమైందంటండి, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండేట్టు చూచారు. ఎందుకు ఈ వాక్యాన్ని నేను చదివిస్తున్నానంటే, ఆ రాయి పెద్దది, స్త్రీలైన వారు దాన్ని తీసి వేయలేరని. ఆ సీలు అంతా మరి అది తీయాలంటే మళ్ళీ పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే ఆ సైనికులు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం చనిపోయిన సమాధి చేయబడిన వ్యక్తి దగ్గరికి 3వ దినాన లేచి, వారు ఉదయమని లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆ సమాధి మీద జల్లడానికి వెళ్తుంటారు. ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయంలో కూడా చనిపోతే సమాధి చేస్తే వారి హిందువులైనా ఎవరైనా కూడా 3వ దినాన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏవేవో చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే యూదుల యొక్క సాంప్రదాయంలో కూడా 3వ దినాన్ని వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆ రాయి భద్రం చేశారు. రాతితో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని భద్రం చేశారు. సమాధి ముందు ద్వారాన్ని రాయితో భద్రపరిచారు. అది రోమా ప్రభుత్వం వారి యొక్క అధికారాలతో, వారి యొక్క ఆదేశాలతో సైనికులు దాన్ని భద్రం చేసి అక్కడ ఎలా ఉన్నారండి, కావలిగా ఉన్నారు. సో దాన్ని ఏ మనుషుడు కూడా వచ్చి తీయడానికి వీలుండదు. మళ్ళీ అది తీయాలంటే పిలాతే దానికి అధికారం ఇవ్వాలి, పిలాతే అధికారం ఇవ్వాలి. సో కాబట్టి నా ప్రియమైన వారులారా, దాన్ని మానవులు ఎవరు తీయలేదనే దానికి అదొక సంకేతం. ఎందుకంటే రోమా ప్రభుత్వం ఏమీ యూదుల రాజ్యం కాదది. రోమా ప్రభుత్వం అన్యుల ప్రభుత్వం. అన్యుల ప్రభుత్వంలో యూదులు వారి కింద పనిచేస్తూ ఉన్నారు. యూదులు వారి కింద ఉన్నారు. ఎవరి కింద? రోమా సైనికుల కింద, రోమా ప్రభుత్వం కింద. రోమ్ సామ్రాజ్యంలో మనందరికీ సోషల్ తెలుసు కదా, చాలా సామ్రాజ్యాలు వచ్చాయి. అందులో రోమా సామ్రాజ్యం ఒకటి. ప్రపంచమంతటిని ఏలుబడి చేసిన సామ్రాజ్యంలో రోమా సామ్రాజ్యం ఒకటి ఉంది. ఆ సామ్రాజ్యంలో ఇజ్రాయేలీలు వారి కింద ఉన్నారు బానిసలుగా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఆ రాయి పొర్లించడానికి ఈ స్త్రీల వల్ల కాదు, సైనికులు తీయాలి అంటే పిలాతు నుంచి తీయడానికి మరి ప్రొసీడింగ్ పేపర్స్ తెచ్చుకోవాలి, లేదంటే ఒక తాకీదును రాయించుకుని రావాలి, ఇది తీయడానికి మేము తీయాలనుకుంటున్నామని. సో కాబట్టి ఆ రాయి తీయడం అనేది అసాధ్యము. అయితే నా ప్రియమైన వాళ్ళారా, సమాధి చేయడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి చేసినప్పుడు మరి సుగంధ ద్రవ్యాలతో మరి అరిమతయి యోసేపు గారు, ధనవంతుడైన యోసేపు తన కోసం త్రవ్వించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభువాని సమాధి చేశారు. ఎవరి కోసం తవ్వించుకున్న సమాధి అండి? అరిమతయి యోసేపు గారు తన కోసం, గొప్ప ధనవంతుడు ఆ ప్రాంతంలో, తన కోసం చేయించుకున్నది ఎవరి కోసం ఇచ్చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఇచ్చారు. మరి మన కోసం అని ఎత్తిపెట్టుకుంది, లేదంటే మన కోసం ఇదని, ఇది నా లైఫ్ అని, ఇది నా జీవితం అని, ఇది నాకని భావించేది ఏదైనా దేవుని కోసం ఇవ్వగలిగిన హృదయం కానీ, ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే దాన్ని తీసుకోవడం కానీ దేవుడు. మరి నా ప్రియమైన వారులారా, అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు తీసుకున్నాడా బలి? కానీ మనం ఇవ్వడానికి సిద్ధపడితే నీ దాన్ని తీసుకోడు. కానీ మనం సిద్ధపడం, ఎందుకంటే దాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అబ్రహాం ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడంటే ఇస్సాకుని. మనం కూడా మనకు కావలసిన వాటిని అంతే ప్రేమిస్తాం. అది ఉద్యోగం కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దాన్ని అంతగా మనం ప్రేమిస్తాం. దేవుని కోసం దాన్ని వదులుకోవాలంటే వదులుకోము. దేవుడు నీకు విలువైంది నీ దగ్గర నుంచి తీసుకోవాలనేది ఆయన ఆలోచన కాదు. నేను విశ్వాసంలో పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు దేవుని కోసం నిలబడతావా?
నీ ఆలోచన కోసం నిలబడతావని దేవుడు టెస్ట్ చేస్తుంటాడు. ఈరోజు పునరుద్ధాన ఆరాధనలో ప్రాముఖ్యంగా యోసేపు తన కోసం త్రవ్వించుకున్న, ధనవంతుడైన యోసేపు తన కోసం త్రవ్వించుకున్న సమాధిని యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈరోజు ఈ ఆరాధనలోనికి వచ్చిన మన జీవితాల్లో నీ కోసం అని అనుకున్నది ఏదైనా దేవుడు కావాలంటే ఇచ్చే హృదయం నీ దగ్గర ఉందా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా అరమతయ్య యోసేపు దగ్గరికి వెళ్ళి, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను సమాధి చేయబడాలి కాబట్టి నీ సమాధి నాకు ఇవ్వని ఆ ధనవంతుడైన యోసేపు గారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆయన శిష్యులు కానీ ఏమైనా రాయబారం నడిపారండి? అలా జరగలే. వాలంటరీగా, స్వచ్ఛందంగా యోసేపు ఆ పని చేశాడు. మరి మనము వాలంటరీగా, స్వచ్ఛందంగా దేవుని కోసం మనది అనుకున్నది, నాది అనుకున్నది, నాకు అవసరం అనుకున్నది ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడే మనసు మనలో ఉందా? ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ అలా చేయగలిగితే, అలా చేయడానికి ఇష్టపడితే, నీకు ప్రాముఖ్యమైనది ఇవ్వడానికి ఇష్టపడితే నీవు నష్టపోవడం అనేది అసంభవం, నువ్వు ఓడిపోవడం అనేది అసంభవం, నువ్వు బాధతో ఉండడం అనేది అసంభవం. కానీ ఆ పని చేయడానికి మనకి ఏం సరిపోదండి? ధైర్యం సరిపోదు, మనస్సు అంగీకరించదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ పునరుద్ధాన దినాన మన జీవితాల్లో నీది అనుకున్నది ఏదైనా దేవుడు ఎప్పుడు అడగడు, కానీ అడిగితే ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని ఈ పునరుద్ధాన ఆరాధనలో ఒకసారి నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక పాయింట్ రాసుకో. నాది అనుకున్నది ఏదైనా దేవుడు నన్ను అడిగితే నేను ఇస్తాను ముందుగా. అది ఎంతటిది, ఎంత ఖరీదైందైనా, అది నాకు ఎంత అవసరమైనా, నా జీవితానికి ఎంత మేలుకరమైందైనా, నా జీవితానికి, నా భవిష్యత్తుకి ఎంత దీవెనకరమైన దేవుడు అడిగితే నేను ఇస్తాను అనే మనసు నీ హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు దేవుని కోసం అటువంటి సిద్ధ మనసు కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ యొక్క పునరుద్ధాన గురించి పాత నిబంధనలు అనేక లేఖన భాగాలు ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదామండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. పాతాళములు అనగా మరణించిన వారు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. అదేవిధంగా యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18వ వాక్యం చదవండి అమ్మా. యెషయా గ్రంథము 38, 18వ వాక్యం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడే నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఈ మాటలు అంటున్నారంటే హిజ్కియా గారు అంటున్నారు. పాతాళములో నీకు స్తుతి లేదు, పాతాళం నిన్ను స్తుతించదు, మరణమైన వారు నిన్ను, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సజీవులు మాత్రమే నిన్ను స్తుతించగలుగుతారు. అదేవిధంగా యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. కాబట్టి అయితే నా విమోచకుడు ఎవరంటండి? సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎవరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే యోబు గారు అంటున్నారు, నా విమోచకుడు సజీవుడు. అంటే నన్ను విమోచించేవాడు, నన్ను పాపము నుంచి విమోచించేవానికి మరణము లేదని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే
ప్రవచనాత్మకంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోబు గారు ఈ ప్రవచనం ప్రవచించారు. యోబు గారు ఎందుకు కొన్ని వేల సంవత్సరాలు అంటున్నాను అంటే, యోబు గ్రంథం మధ్యలో వచ్చింది కదన్నా, కీర్తనల గ్రంథానికి ముందే ఉంది కదా, దానికి ముందు చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, మోషే రచించిన గ్రంథాలు ఉన్నాయి, రూత్ ఉంది, ఎజ్రా ఉంది, నెహెమియా ఉంది. సో ఇవన్నిటి తర్వాత కదా యోబు గారు అంటే కాదు, వీరందరికంటే ముందుగా యోబు గారు ఉన్నారు. ఎందుకంటే యోబు గారు ప్రతిదినమున ఉదయమని అనుదయం లేచి తన పిల్లల కోసం ఏం చేస్తున్నాడండి? దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. యాజకుడు చేయవలసిన పని ఎవరు చేస్తున్నారండి? యోబు గారు చేస్తున్నారు. అప్పటికి యాజకత్వం ఒకవేళ ఉండుంటే, ఒకవేళ అప్పటికే ప్రత్యక్ష గుడారం ఉంటే, అప్పుడే మోషే చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని అప్పటికే కట్టు ఉంటే, ఆయన ఈ పని చేయడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పిల్లలు ఒకవేళ గత రాత్రి పాపం చేస్తుంటే వారి పాప క్షమాపణ నిమిత్తము ఈ పొట్టేలని కానీ దీన్ని కానీ బలిగా అర్పించు అని చెప్పేవాడు. కానీ అలా జరగలేదు, ఆయనే చేసేవాడు. ఆయన కుటుంబానికి ఆయనే యాజకుడిగా ఉన్నాడంటే యోబు గారు మోషే కంటే ముందు ఉన్నాడనే విషయాన్ని మనం దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే యోబు గారు ఏమంటున్నారండి? నా విమోచకుడు సజీవుడు, నన్ను పాపం నుంచి విమోచించే వ్యక్తి సజీవుడు, ఆయనకి మరణము లేదు, ఆయనకి మరణము లేదు, ఆయన సజీవుడై ఉన్న దేవుడు. నన్ను విమోచించగలిగిన వానికి మరణం అనేది ఉండదు, మరణం ఆయన్ని బంధించదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకసారి మీరు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే యోబు గారు చెప్పినట్లుగానే ఓషియా ప్రవక్త కూడా చెప్పాడు. ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఓషియా గ్రంథము 13వ అధ్యాయం, ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఎవరు చెప్తున్నారండి? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను. పాతాళ వశములో నుండి, మరణములో నుండి, పాతాళ లోకములోనికి వెళ్ళిపోయిన వ్యక్తులను ఎవరు విమోచిస్తారంటండి? యేసుక్రీస్తు ప్రభువారు విమోచిస్తారు అని ఓషియా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు సుమారు 700 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాశాడు తన పరిశుద్ధ గ్రంథములో. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మృత్యువు నుండి నేను వారిని, మరణము నుండి వారిని రక్షిస్తాను. ఓ మరణమా, మరణం అనుకుంటుంది నేను మనుషుల్ని జయించానని, మరణం అనుకుంటుంది నేను మనుషుల్ని మరణము చేత మింగేస్తున్నాను అనుకుంటుంది. మరణం అంటే మరణం కాదు, అపవాది అనుకుంటుంది. దేవుడు సృష్టించుకుని ఈ నరులను నేను మరణముతో మింగేస్తున్నాను. అసలు వాస్తవంగా దేవుడు సృష్టించిన సృష్టిలో మరణము లేదు. మరణం ఎలా వచ్చిందండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. దేవాది దేవుడు సృష్టించిన సృష్టిలో ఆదిలో మరణం అనేది లేదు. అయితే ఆ మరణంని అపవాది మరణము చేత మన యొక్క జీవాన్ని మింగివేస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఉంది? క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి అమ్మ అక్కడ. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ విజయం ఇప్పుడు ఎక్కడా చూపించు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని జయించాడు. నీ దగ్గర ఉన్న మరణపు విజయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కుక్కటి వేలుతో సహా పెకిలించి వేశాడు. ఇక పైన ఎవరు మరణించినా నీకు విజయం ఉండదు. ఎందుకంటే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేతురని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే రెండో వాళ్ళు కూడా ఉన్నారు, లేసే వాళ్ళు. ఎవరు? క్రీస్తునందు ఉన్నవారు మొదట లెగుతారంటే తర్వాత ఎవరు లెగిస్తారు? క్రీస్తునందు లేని వారు, ఈ లోకంలో ఉన్న వారందరూ లెగిస్తారు తర్వాత, మనం లేచిన తర్వాత. ఓ మరణమా నీ విజయం ఎక్కడుంది? నాకు విజయం ఉందని అపవాది ఆనందపడుతున్నాడు. మనుషులందరినీ మరణానికి తీసుకువెళ్ళిపోతున్నాను, పాతాళానికి తీసుకువెళ్తున్నాను, మృతుల లోకానికి తీసుకువెళ్ళిపోతున్నానని సంతోషపడుతుంటే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు,
నీ విజయం ఎక్కడా? నా ముందు నీ విజయం ఎక్కడా? నేను మరణాన్ని జయించాను. రోమా ప్రభుత్వం వేసిన సీలు ఆయన యొక్క మరణాన్ని సీలేసిన ఆయన సజీవాన్ని, ఆయన పునరుద్ధానాన్ని సమాధి బంధించలేకపోయింది నా ప్రియమైన వారలారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము ప్రవచనాత్మకమైంది. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా సద్దుకాయలు పునరుద్ధానము లేదని విశ్వసిస్తారు, పునరుద్ధానం అనేది లేదని నమ్ముతారు. సద్దుకాయలు ఎవరంటే యూదుల్లో ఒక తెగ. అది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అనేవారు 3 రకాల తెగలు. అందులో సద్దుకాయలు అనేవారు పునరుద్ధానము లేదని నమ్మేవారు. కాబట్టి ప్రియమైనలారా, ఈరోజు దేవులమైన మన జీవితాల్లో యేసు ప్రభు వారి పునరుద్ధానము ఏదో యాదృచ్ఛికంగా, అనుకోకుండా, యాక్సిడెంటల్గా జరిగిన కార్యం కాదు. దీని వెనక కొన్ని వేల సంవత్సరాల యొక్క ప్రణాళిక ఉంది. మరణాన్ని జయించాలనేది ప్రణాళిక ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని మరణం నుంచి విమోచించాలని దేవుని యొక్క అనాది ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అపవాదికి ఉన్న విజయాన్ని అంతటినీ మన ప్రభువు సమాధిని గెలవడం ద్వారా మనందరికీ విజయం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రవచనాత్మకమైన పరిచర్యలో మనము కూడా పాలిభాగస్తులుగా చేయబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే క్రైస్తవ్యం నిలవడానికి గల కారణం ఏమిటంటే, క్రైస్తవ్యం సజీవంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ పరిచర్య ఇప్పటికీ కూడా ఇంత సజీవముగా కొనసాగడానికి గల కారణం ఏమిటంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 16వ వాక్యం చదవండి అమ్మా. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. ఏమని చెప్తున్నాడండి? క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమైపోతుంది. క్రీస్తు గనక మృతులలో నుండి లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమైపోతుంది, మీరు ఇంకా పాపములోనే ఉండేవారుగా ఉంటారు. అయితే చదవండి. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలంగా ఎవరు లేపబడ్డారంటండి? కాబట్టి నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా సంఘానికి ఒక సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే మన విశ్వాసం ఏమవుతుందంటండి? వ్యర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో సంచరించినప్పుడు ఆయా వయస్సులు కలిగిన వ్యక్తులకి పునర్జన్మ ఇచ్చాడు దేవుడు. దేనికి దానికి సూచనగా ఇచ్చాడంటే, ఆయనకు మనుషులకు పునరుద్ధానం ఇవ్వడానికి శక్తి ఉన్నదని మనం తెలుసుకోవడం కోసమే. యేసుక్రీస్తు ప్రభువారికి మనుషులకు పునరుద్ధానం ఇవ్వడానికి శక్తి ఆయనకు ఉన్నదని తెలియజేయడం కోసమే మనుషులకు చాలామందికి ఆయన పునర్జన్మ ఇచ్చాడు, తిరిగి బ్రతికించాడు. మరణించిన వారిని తిరిగి బ్రతికించాడు. పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో మరి సునేమి పట్టణస్థురాలు, ఆ స్త్రీ యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని బ్రతికించాడు దైవజనుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు మరి దేవుడు కొంతమందిని బ్రతికించినట్లుగా దైవలేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఒకసారి మత్తయి సువార్త, దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా
వారు ఆయనని అపహసించరి. ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పినప్పుడు అక్కడున్న జనసమూహం ఏమైందండి? ఆయన్ని అపహసించారు. అపహసిస్తే జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆ చిన్నదాన్ని పట్టుకోగానే ఆ చిన్నదానికి ఏమొచ్చిందండి? పోయిన ప్రాణము తిరిగి వచ్చింది. చనిపోయిన ఆమె సజీవముగా వారి మధ్య సాక్షిగా నిలిచింది. ఈ పాప చిన్నది. అదేవిధంగా ఆయా వయసులు కలిగిన వ్యక్తులను ఆయన బ్రతికించాడు పరిశుద్ధ గ్రంథంలో. మీరు లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వాక్యం మనం చూసినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వాక్యం. వెంటనే ఆయన వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచుండ్రి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండ్రి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా ఇమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు, ఏమని రాయబడ్డదండి? ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. దేవునికి స్తోత్రం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. అదే విధంగా మనందరికీ తెలుసు, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 25వ వాక్యం నుంచి చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడు. పునరుద్ధానము జీవము నేనే అని మీరు తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన్ని ఏం చేశాడంటే, పునరుద్ధానాన్ని ఇచ్చేవాడు నేనే, జీవాన్ని ఇచ్చేవాడు నేనే. అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికింపజేయగలవాడు నేనే. చనిపోయిన వారందరికీ పునరుద్ధానము చేత అమరత్వాన్ని కలగజేయవాడు నేనే. క్షయమైన మన దేహానికి అక్షయత ఇచ్చేవాడు ఆయనే అని ప్రజలు తెలుసుకోవడానికి వారి మధ్య చనిపోయిన లాజర్ని ఏం చేశాడంటండి? బ్రతికించాడు. చనిపోయిన లాజర్ని ఆయన బ్రతికించాడు. నా ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఆయా వయసులు కలిగిన వ్యక్తుల్ని బ్రతికించడానికి గల కారణం ఏమిటంటే, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఏ వయసులో మనము చనిపోయినా ఆయన మనల్ని తిరిగి లేపుతాడనే దాన్ని ఈ లోకములో ఉండగా మనము తెలుసుకోవడానికి ఒక సూచనగా పరిశుద్ధ గ్రంథములో ఆయా వయస్సు కలిగిన వ్యక్తుల్ని దేవుడు బ్రతికించాడు. తబిత అనే స్త్రీని పేతురు గారు ఏం చేశారండి? ప్రార్థించగా చనిపోయిన ఆమె కొరకు అనేక మంది స్త్రీలు బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే వారి పక్షంగా ప్రార్థన చేయగా ఆ స్త్రీ ఏమైందండి? బ్రతికింపబడ్డారు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బ్రతికింపబడ్డారు. అయితే నా ప్రియమైన వారులారా, బ్రతికింపబడిన వారందరూ మళ్ళీ చనిపోతారు, అది వేరే సంగతి. కానీ పునరుద్ధానం అలాంటిది కాదు. పునరుద్ధానం అనేది అలాంటిది కాదు. ఇంక ఎన్నడూ మరణం అనేది ఉండదు. మరణం అనేది మన జీవితంలో ఉండదు. అటువంటి పునరుద్ధానాన్ని పొందుకోవడం కోసం ఈ భూలోకంలో దేవుని బిడ్డలమైన మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వాక్యం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును
ఎప్పటికీ చనిపోడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పటికీ చనిపోడు, చనిపోయినా బ్రతికింపబడతాడు. ఎప్పటికీ చనిపోడంటే యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోచు ఉన్నాడు. ఎందుకంటే కొరింథీ రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మన యొక్క మృతుల పునరుద్ధానము గురించి 15వ అధ్యాయము కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి చదవండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోషేయ గ్రంథములో రాయబడిన ప్రవచనం ప్రకారము మనమందరము కూడా మన యొక్క క్షయమైన జీవితానికి, క్షయమైన బ్రతుకుకి అక్షయత వచ్చినప్పుడు, మర్త్యమైన దానికి అమర్త్యత వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుంది. విజయమందు మరణము మృంగివేయబడను. మరణం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మృంగివేయబడది. అది నీవు నేను కూడా పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే అండి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనందు విశ్వసించిన వాడు మాత్రమే చనిపోయినా బ్రతుకుతాడు. ఒకవేళ ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు, ఆయన ఈరోజే వస్తే ఆయన యందు విశ్వసించిన నీవు చనిపోవు. కానీ ఒక రెప్పపాటులో ఏం జరుగుతుందంటండి, రెప్పెలాగనే లోపలనే మనం మార్పు చెందుతాం. అటువంటి అక్షయతను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అటువంటి అమరత్వాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకోసం అంటే నీవు నేను పోగొట్టుకున్న ఆ పరలోక మహిమను, ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆ పరలోక అమరత్వాన్ని, ఆ అక్షయతను తిరిగి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో దేవుని యొక్క వాక్య ప్రకారం మనము జీవించగలిగితే, మృతుల పునరుద్ధానం ఉందని నువ్వు విశ్వసించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే చనిపోయి తిరిగి లేపబడ్డాడో మనము కూడా ఆయన యందు విశ్వసిస్తే మనము కూడా తిరిగి లేపబడతామని నమ్మితే, పౌలు గారు అంటారు కదా తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో మీరు చూసినట్లయితే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుడు ఆయనతో పాటు ఎవరిని వెంట పెట్టుకుని వస్తాడంటండి, ఆయన యందు నిద్రించిన వారిని. ఆయన యందు విశ్వసించి మరణాన్ని పొందిన వారిని తనతో పాటుగా ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఒకవేళ ఆ టయానికి మనం సజీవంగా ఉంటే మనం మధ్య ఆకాశానికి కొనిపోబడతాం. 17వ వాక్యం చదవండి. ఆ మీదట సజీవులమే నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడను. మధ్యాకాశానికి మనం కొనిపోబడతామండి. ఎవరిని ఎదుర్కోవడానికి? యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి. ఒకవేళ మనము ఈ లోకములో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ వస్తే కనుక మనమందరం కూడా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. మరి ఈరోజు ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మాలి. నమ్మడానికి ఆధారం ఉంది. ఆధారం లేకుండా మనం ఏమీ చెప్పడం లేదు. ఆయన తిరిగి లేచాడనే దానికి ఆధారం ఏమిటంటే రోమా ప్రభుత్వమే. రోమా ప్రభుత్వం వారు సీలు వేశారు.
ఆ సీల్ ఏమైందండి? చీల్చబడ్డది, బండలు బద్దలయ్యాయి. మరణము ఆయన్ని బంధించుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి చదువుదామండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించి అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనములు తొలగించి ఆయన లేపెను. చాలండి. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనని లేపునని పేతురు గారు ప్రసంగము చేస్తూ ఉన్నారు. ఆ దినాన్న మరణం ఆయన్ని బంధించడము అసాధ్యము. మరణము ఆయన్ని బంధించలేదు, సమాధి ఆయన్ని బంధించలేదు. అందుకే సమాధులు బద్దలయ్యాయి. తెల్లవారుజామున స్త్రీలు వెళ్ళేసరికి ఆ రాయి పొర్లింపబడ్డది. కాబట్టి నా ప్రియమైన వారులారా, అక్కడే మనము చదివిన సువార్త పత్రికలన్నింటిలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, సజీవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? సజీవుడైన వాడిని ఆయన చెప్పినట్లుగానే ఆయన సజీవుడే తిరిగి లేచి ఉన్నాడు. మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారని దేవుని యొక్క దూత అక్కడ ఉంటున్న ప్రజల్ని ప్రశ్నించినట్లుగా, ఆ స్త్రీని ప్రశ్నించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళ దేవుని రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా విశ్వాస జీవితంలో ఒక నూతనమైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ అనుభవం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలోను సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలినవాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎప్పుడు ఆయనకు పునరుద్ధానం యొక్క శక్తిని అనుభవించగలుగుతాం అంటండి? దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఒక వ్యక్తి మీద ఎప్పుడు పనిచేయడం ప్రారంభిస్తుంది అంటండి? ఇక్కడ రాయబడిన మాటల గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఎప్పుడు పనిచేస్తుందంటే, నీకు లోకములో కనిపించిందల్లా నష్టముగా ఎంచుకుంటే, పెంటగా ఎంచుకుంటే, అంటే లోకములో దేని మీద నీకు ప్రీతి లేకుండా ఉంటే, దేవుడు ఇచ్చే వాటి మీద ప్రీతి ఉండవచ్చు. దేవుడు నీకు ఇస్తాడు తగిన సమయమందు తగిన విధంగా. నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు. లోకములో ఏది ఇవ్వకుండా ఉండడు. అయితే పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించాలంటే లోకాన్ని పెంటగా ఎంచే ఆత్మీయత నీలో ఉండాలి. ధనం వెనక మనం పరిగెత్తకూడదు, మన వెనకాల ధనం రావాలి. ఉద్యోగం వెనక మనం పరిగెత్తకూడదు, ఉద్యోగం మన వెనకాల రావాలి. వివాహం వెనకాల మనం పరిగెత్తకూడదు, వివాహం మన వెనకాల రావాలి. వివాహము చేసుకోవాలని మనం పరిగెత్తకూడదు ఒకరి వెనకాల. దేవుని చిత్తంలో మన జీవితంలో జరగాలి. కాబట్టి నా ప్రియమైన వారులారా, మనం దేని వెనక పరిగెత్తకూడదు. పునరుద్ధాన శక్తిని పొందుకోవడం అంటే లోకములో ఉన్న దేని వెనక మనం పరిగెత్తకూడదు, అన్నీ మన వెనకే రావాలి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది. మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతకడం అంటే ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోవడం. ఆయన పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే మన జీవితాల్లో పొందుకుంటామో దేవుని యొక్క బలమైన కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. ఆ దినాన పునరుద్ధాన శక్తిని పొందుకున్న శిష్యులు ప్రపంచాన్ని
ఈ భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారని వారి గురించి సాక్ష్యం చెప్పారు. ఎప్పుడు చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు చెప్పలేదు ఆ మాట. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఆ పునరుద్ధాన శక్తిని శిష్యులు అనుభవించిన తర్వాత వారి గురించి చెప్తున్న సాక్ష్యం అదండి. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదరుడా, పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి అంటే మన జీవితాల్లో ఏముండాలంటే మళ్ళీ చదువుదాం 11వ వాక్యం. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడిని ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలినవాడగుట ఎట్టిదో శ్రమలలో పాలినవాడుగా ఉండాలి. ఆయన పరిచర్యలో పాలినవాడుగా ఉండాలి. ఆయన ప్రణాళికలలో పాలినవాడుగా ఉండాలి. ఆయన సంకల్పంలో పాలినవాడుగా ఉండాలి. ఆయన ఉద్దేశాల్లో పాలినవాడుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని మనము అనుభవిస్తామండి. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించే విశ్వాసం మనలో ఉందా? దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని మనం పొందుకుంటున్నామా? అంతే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు చనిపోయినను బ్రతుకుదురు. దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటే, దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకుంటే, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకుంటే నీ జీవితంలో చనిపోవలసిన పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా చనిపోవని దాని అర్థం. ఈ యాత్రను ముగించవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని వేదనలు, ఎన్ని అవమానకరమైన రీతిగా నీ జీవితం నడిపింపబడుతున్నా దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో ఎంత మాత్రము మరణం వైపు నువ్వు పరిగెత్తవు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, ఇందాక మనం చదివిన కీర్తన భాగంలో, ఇందాక మనం చదివిన అపోస్తల కార్యగ్రంథంలో మీరు చూడండి 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యం. ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుని చూచుచుంటేని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నా శరీరం ఎలా ఉంటుంది అంటే నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. ఊగిసలాడదు, పరిస్థితులు బట్టి కృంగిపోదు, పరిస్థితులు బట్టి నీరసించిపోదు, పరిస్థితులు బట్టి ఆత్మహత్యల వైపు పరిగెత్తదు. నా శరీరం ఎప్పుడంటే నా ఎదుట ఎప్పుడు నా ప్రభుని చూచినప్పుడు, నా ఎదుట ఎల్లప్పుడూ ప్రభుని చూచే విశ్వాసం నీలో ఉంటే నీ జీవితంలో ఏ పరిస్థితి కూడా నిన్ను బంధించలేదు. చనిపోయినా కూడా బ్రతుకుతామంటే దాని అర్థం ఏంటంటే చనిపోవలసిన పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవు. ఎందుకంటే నీ ఎదుట ఎల్లప్పుడూ ఎవరిని చూడాలండి? ప్రభుని చూడాలి. ఏ ప్రభుని చూడాలి? సిలువ వేయబడిన ప్రభుని కాదు, పునరుద్ధానుడైన ప్రభుని మనం చూడాలి. అక్కడ లేఖనాల్లో మనం చూస్తే సువార్తలన్నింటిలో మీరు సిలువ వేయబడిన యేసుని ఎందుకు ఇక్కడ చూస్తున్నారు? సిలువ వేయబడిన యేసు కాదు మీకు కావాల్సింది, పునరుద్ధానుడైన యేసు, తిరిగి లేచిన యేసుని మనం చూడాలండి. సిలువతో మన యొక్క విశ్వాసం ముగింపబడలేదు. పునరుద్ధానముతో మన యొక్క విశ్వాస జీవితానికి ఒక బలమైన శక్తి వచ్చింది. సిలువ వేయబడిన యేసుని మనం చూడవలసిన పని లేదు. ఇంకా పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసు క్రీస్తుని మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రతిదినం మొదటగా ఆయన చూస్తూ ఉంటామో మన నిరాశలేమి మనల్ని కృంగిపోయేటట్టు చేయవు. మన నిందలేమి, మనము ఈ లోకంలో మనకు వచ్చే నిందలు, అవమానాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవేమి మన జీవితాన్ని కదల్చలేవు. అక్కడ అంటాడు ఆయన, చూడండి, ఆయన నా కడుపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నిన్ను నీ యొక్క విశ్వాస జీవితంలో కదిల్చే పరిస్థితులు వస్తున్నాయంటే నీ ప్రక్కన ఆయన ఉన్నాడనే భావన నీ జీవితంలో లేదు గనుక. నీ విశ్వాసములో నువ్వు ఓడిపోతున్నావంటే, నువ్వు
వేదన చెందుతూ ఉన్నావంటే, కలత చెందుతూ ఉన్నావంటే, కృంగిపోతున్నావంటే, నీరసించిపోతున్నావంటే, పరిస్థితులు బట్టి ఏడ్చే వ్యక్తిగా ఉన్నావంటే, నీ ప్రక్కనే ఉన్న యేసుక్రీస్తు ప్రభుని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ పునరుద్ధానంలో మరొక సత్యాన్ని మీతో చెప్పాలి. ఆ స్త్రీ మరియ గారు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సరాసరి ఆమె యొద్దకు వచ్చి సంభాషిస్తుంటే ఆయనని ఆమెను గుర్తించలేకపోయింది. తోటమాలనుకుంది. ప్రక్కనే నిలబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్కనే నిలబడ్డాడు. మరియతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. సంభాషణ చేస్తే నా ప్రభుని ఎక్కడికి ఎత్తుకెళ్ళి, ఒకవేళ ఎక్కడికైనా ఎత్తుకుపోతే నాకు చెప్పు, అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకుంటానని తోటమాలన్నట్లుగా సంభాషిస్తూ ఉన్నది ఆ స్త్రీ. మనము కూడా చాలా సందర్భాల్లో ప్రభు మన పక్కనే ఉంటాడు కానీ ప్రభుతో మన సమస్యను చెప్పం, ప్రభుతో మన బాధను పంచుకోం, ప్రభుతో మన కన్నీటిని పంచుకోం, ప్రభుతో మన నిందన పంచుకోము. కృంగిపోతూనే ఉంటాం, నిరసించిపోతూనే ఉంటాం, వేషారిపోతూనే ఉంటాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినము నీ జీవితంలో ఎల్లప్పుడూ నీ ప్రభుని చూచే విశ్వాసం నీ జీవితంలో ఉంటే, నీ పరిస్థితి ఇప్పుడు ఏమైనా కూడా నువ్వు విశ్వాసంలో కదల్చబడవు. పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటే నీ పరిస్థితి, పునరుద్ధాన శక్తి ఏంటండి? మానవ అతీతమైన శక్తి. అది దేవుని యొక్క శక్తి. పునరుద్ధాన శక్తిని పొందుకోవడం అంటే అమర్త్యతను పొందుకోవడం, క్షయమైనది అక్షయతలోనికి వెళ్ళడం. ఈ లోకంలో క్షయంగా మనం ఉంటే ఈ బాధలన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి, ఈ కష్టాలన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి, ఈ నిందలన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి, ఈ కృంగిదలన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి. అదే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నామనుకోండి, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ కృంగిదలలు, ఈ అవహేళనలు ఏమీ మనల్ని ఏమీ చేయలేవు. పునరుద్ధాన శక్తిని పొందుకోవడం అంటే అంతే అండి. ఈ లోకంలో ఉన్న ఇహలోక దుఃఖ బాధలేమి మనల్ని ఏమీ చేయలేవు. అలా చేస్తున్నాయంటే దేవుని యొక్క శక్తిని మనం ఇంకా పొందుకోలేదని. దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే పొందుకునే వారంగా ఉంటామో ఇహలోక దుఃఖ బాధలు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినను బ్రతుకుతావు. నీ జీవితం అయిపోయిందని ప్రజలందరూ అనుకున్నా కూడా నువ్వు విశ్వాసంలో ఇంకా కూడా చిగురిస్తూనే ఉంటావు, ఇంకా అనేక మందికి దీవెనకరంగానే ఉంటావు. ఒకవేళ మరియలాగా నీ ప్రక్కనే ఉన్న యేసుక్రీస్తు ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. ఆ మరియ భయపడుతుంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో, అయ్యో నా ప్రభు ఇక్కడ లేడే అని బాధపడుతుంది. మనం కూడా చాలా సందర్భాలలో అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నాకు ఆధారమైంది నేను దీన్ని పోగొట్టుకున్నానే, నాకు అవసరమైందని నేను పోగొట్టుకున్నానని చాలా సందర్భాలు మనం చింతిస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటాడు, నేను నీ ప్రక్కనుండగా, నేను నీతోనే ఉండగా ఏదియూ నీకు హాని చేయదు, నీ విశ్వాసములో కదల్చబడవు. ఎల్లప్పుడూ నీ ఎదుట నీ ప్రభుని చూచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.